ఈ రెండు కమ్యూనిటీస్ హార్మోనియస్గా విన్నాను. బాగుంది సార్, అప్రిషియేట్ చేయాలి డిపార్ట్మెంట్ని. ఎందుకంటే సౌత్ జోన్లో ఈ రకమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. అందరూ కలిసే కృషి ఇది చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక సర్వే జరిగేది. అంటే కరప్షన్కి సంబంధించి ఒక ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. సో మీది 16వ ర్యాంక్ ఉండేది ఆ టైంలో. సో ఇప్పుడు సెకండ్కు, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ సెకండ్కు దిగజారింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కరప్టెడ్ ఎక్కువగా జరుగుతుందని మీరు అంగీకరిస్తారా? అంటే ఇన్ దోస్ డేస్ సో మెనీ ఏజెన్సీస్ ఉండేవి. లైవ్ ఏజెన్సీస్ కాకుండా వెయిల్గా సీక్రెట్ కూడా కొన్ని జరిగాయి ఏజెన్సీస్ చేసే నేను కూడా విన్నాను. మన మాధవరెడ్డి గారు హానరబుల్ హోమ్ మినిస్టర్ బాబు గారు సీఎం గారు ఉన్నప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా మీ డిపార్ట్మెంట్ యొక్క కరప్షన్ ర్యాంకు 16th ఉండేది అనేవారు. నేను విన్నట్టు గుర్తు. అయితే మేము మైక్రో లెవెల్లో పోలే, వాళ్ళు మ్యాక్రో లెవెల్లో చెప్పి ఉంటారు. ఇక దాని పెద్ద కామెంట్ చేయలేదు. దానికి తగ్గట్టు ఆ ఫీడ్బ్యాక్ని సీనియర్ ఆఫీసర్స్ ఆ రోజుల్ని తీసుకొని కొత్త అమెండ్మెంట్స్, కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కరప్షన్ తగ్గియటానికి ప్రయత్నం చేయారు. కొంతవరకు కరప్షన్ తగ్గియటం కూడా జరిగింది ఆ రోజుల్లో. సబ్సిక్వెంట్గా మీరన్న మాట ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ ఇంటరాక్టింగ్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ది వాక్స్ ఆఫ్ లైఫ్. అడ్వకేట్స్తో మాట్లాడటం, కార్యకర్తలతో మాట్లాడటం, ప్రింట్ మీడియా సోదరులతో మాట్లాడటం, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో మాట్లాడటం, పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం, కొంతమంది లీడర్లతో మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇంకా మీరు రిటైర్డ్ అయిపోయారు, మీకేం తెలుస్తలేదు సార్, ఇప్పుడు మీది 2వ స్థానానికి వచ్చిందని చాలామంది కామెంట్ చేస్తే నేను ఐ ఫజ్డ్. అరే ఏమయ్యా ఇంత ఉండదయా, అట్లా ఉండదు, మాది యూనిఫామ్ డిపార్ట్మెంట్ కాబట్టి, మాది ఎక్స్పోజ్డ్ డిపార్ట్మెంట్ కాబట్టి, గోరంతలు కొండంతలు చేస్తారు కాబట్టి మాది 2కి వచ్చిందని చెప్పుకుంటున్నారేమో, కానీ ఆ స్టేజ్లో లేదు. ఇంకా బ్రదర్ డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి మాకంటే ముందు, అది చెప్పకూడదు. దాన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, ఏసీబీ ఉన్నది, ఏసీబీ దట్ ప్రీమియర్ ఎలైట్ ఆర్గనైజేషన్ ఉన్నది, దాన్ని కూడా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ప్రస్తుతానికి ఆనంద్ సార్ అని డీల్ చేస్తున్నారు. అది అలాంటిది ఏమి లేదు. మీ అంత సత్యనారాయణ గారు మరొకటండి, ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది ఏంటంటే, ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కువగా వాళ్ళ యొక్క సేవలను తరించేస్తుంది, ప్రజల యొక్క కష్ట సుఖాలు చూడడం లేదు, బాగోకులు పట్టించుకోవటం, లా అండ్ ఆర్డర్ కూడా అంత పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. సో వాళ్ళ యొక్క సేవలను తరిస్తారు, వాళ్ళ యొక్క మెప్పు పొందడానికే ప్రయత్నం చేస్తుంటారు అనేది ఒక ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. దీన్ని మీరు ఎలా ఎలాబరేట్ చేస్తారు, మీరు ఎలా చూస్తారు? మీరు పాయింట్అవుట్ చేసింది చాలా వరకు కరెక్టే. ఈ లీడర్స్కు ఈమ్స్ అండ్ ఫ్యాన్సీ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ కూడా ఈమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి. దానికి అనుగుణంగా మీరన్నట్టు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆ రోల్ చాలా సీక్రెట్గా ఎఫెక్టివ్గా పోషించడం జరుగుతుంది. అక్కడక్కడ అన్యాయం కూడా జరుగుతుంది. నా నోటీసులో వచ్చేది నా నోటీసులో వచ్చేది వ్యక్తి పూజ చేయకపోతే ట్రాన్స్ఫర్ అవుతుందన్న భయానికి ఆ వ్యక్తి పూజ 90% చేస్తున్నారు. మీరు అన్నది అది కరెక్టే. దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి రీసెంట్గా. కేసీఆర్ గారి రిజిమ్లో, గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పేటరేగి ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ అండ్ పోలీసు, మున్సిపాలిటీని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎంతో కరప్షన్ పెంచారు. ఆ కరప్షన్ వల్లనే ఈ గవర్నమెంట్ కూడా పోవటానికి కారణం అనేది నాకు చాలామంది ఎనలిస్టులు అండ్ ఎలైట్స్ నాకు చెప్పడం జరిగింది. అది కొంతవరకు కరెక్టే. మరొక అభిప్రాయం సార్, సత్యనారాయణ సార్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? నేను మీకు ముందే చెప్పాను, అవుట్సెట్లో ఫస్టే చెప్పాను, అంటే మాది ఎక్స్పోజ్డ్ డిపార్ట్మెంట్, వాళ్ళతో బాగా అంటకాగటం మీదే డిపార్ట్మెంట్. సో ఆ ప్రభుత్వం పడిపోవడానికి కారణం కూడా ఒక
అంటగాగే డిపార్ట్మెంట్ ఇంకా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఎక్కువ మెజారిటీ మేము అంటగాగేదే విజిబుల్, విజిబుల్, అదే వాళ్ళు అంటగాగేది ఇన్విజిబుల్. ఇన్విజిబుల్, అది కనపడదు. దాన్ని ఏం చేస్తారంటే మామూలుగా వేరే డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఒక పని చేయించుకుంటే అందులో ఒకడు లాస్ అవుతాడు, ఒకడు బెనిఫిట్ అవుతాడు. మా దగ్గర అగ్రీవ్డ్ పర్సన్, ఎక్యూడ్ పర్సన్. అగ్రీవుడు ఏమాత్రం ఇంత లోపం చూపిస్తే అగ్రీవుడు మా మీద దుమ్మెత్తి పోస్తాడు, ఎక్యూజుడు కూడా ఎట్లాగ మేము సతాయిస్తాం కాబట్టి వాళ్ళు దుమ్మెచ్చి పోసి ఈ నెగటివ్ ఇమేజ్ అనేది డ్రాస్టిక్గా తగ్గింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. గతంలో ఒక 20 years 30 years బ్యాక్ పోలీస్ నెగటివ్ ఇమేజ్ బాగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కాదు కానీ తగ్గింది. సార్ మరొక ప్రశ్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీలో బాగా అవకతవకలు జరిగాయి. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా ఉద్యోగాలు రాకుండా, అంటే రియల్ స్టూడెంట్స్ కు రాకుండా జరిగాయి. సో అట్లా జరగడంతో రిక్రూట్మెంట్ కూడా ఆపేయడం, ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంది ప్రజెంట్, ఇంకా జరుగుతుంది, ఇంకా అది ఎటు తేలట్లేదు. సో నిజంగా అది ఎంక్వైరీ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా? అది అటు ఇటు తిరిగి లాస్ట్కు బాలీజ్ ఇన్ ది పోలీస్ కోర్ట్ అన్నట్టు మా కొంచెం అప్రైట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్స్ని ఒక ప్రీమియర్ ఏజెన్సీకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మీరు అందరూ చూసే ఉంటారు, చాలామందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నట్టుంది ఆ కేసు. ఏది ఏమైనా టీఎస్పీఎస్కి చాలా బ్యాడ్ ఇమేజ్ తేవటం జరిగింది. డైరెక్ట్లీ టీఎస్పీఎస్కి బ్యాడ్ ఇమేజ్ తెచ్చి ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి కూడా బురద జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మొన్ననే